ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈరోజు రైతు దీక్ష పేరు పెట్టిన ధర్నా కొనసాగుతున్నది. 24 గంటల దీక్ష ఇది. ఎందుకు ఈ దీక్ష చేస్తున్నామంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో రైతులని రైతు బంధు పేరిట కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యక మిగతా సబ్సిడీలు ఏవైతున్నాయో అగ్రికల్చర్ సబ్సిడీలను ఎత్తేసి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు డోకా చేసింది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయలేదు. ఏదైతే రైతులను మాయమాటలు చెప్పి అమలు కాని 6 గ్యారంటీలని ఇంప్లిమెంట్ చేస్తాము చేతగాని వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని రైతులను మాయమాట పెట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరం నుంచి కూడా ఈరోజు రైతులకు సంబంధించి ఏం చేయలేకపోయింది. రైతు సంబంధించిన ఏదైతే రుణ విముక్తి ఉన్నదో సో అది కూడా కొంతమందికే చేసింది, సగం మందికే చేసింది. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలకు ఉన్న సపోర్ట్ చేసిన రైతులకు చేసింది తప్ప ఓవరాల్గా రాష్ట్రంలో ఎక్కడ జరగలే. మరి రైతు బంధు విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వము 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి ₹1 కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ సంవత్సరం. ఎందుకంటే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ పంట యాసంగి పంట అయింది, మొన్న వర్షాకాలం పంట అయింది. ఇంతవరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలే. ఏదో ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు కొంతమందికి తూతూ మంత్రంగా ఏదో ఒక 100-200 కోట్లు వేసారు తప్ప ఏం చేయలేదు. రైతులు ఈరోజు పూర్తి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి రైతుకు లాస్ట్ టైమే రాగానే మేము వడ్లకు బోనస్గా ₹500 ఇస్తామని చెప్పారు. ఈరోజు ₹500 కదా, ₹5 కూడా ఎక్స్ట్రా ఇయ్యని పరిస్థితి ఈ రైతులది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నారు రేపు వానాకాలం పంట అయిపోయినాక ఇస్తారు. భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా నిర్ణయించింది ఏంటంటే ఇక 6 గ్యారంటీలు ఏవైతున్నాయో ఈ 6 గ్యారంటీలను ప్రజలు మర్చిపోవాలని చెప్పేసి ఈరోజు హైడ్రా పేరు మీద కూలగొట్టి హైడ్రా అనిపిస్తున్నాడు. దీని అర్థం ఇది ఉన్నది. కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పేసి ఆలోచన చేసి రైతులకు సంబంధించిన ఏదైతే పల్లెటూరు ముఖ్యమో ఈరోజు ఈ రైతుల యొక్క రుణ విముక్తి కావాలి, రైతుల యొక్క రైతు భరోసా రావాలి. అదేవిధంగా చాలామంది అంటే విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు రావాలి, పక్కకే వాళ్ళు స్కాలర్షిప్లు ధర్నా చేస్తున్నారు. ఈ విధంగా రకరకాల సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి ఇవి సాల్వ్ కావాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.